గురుగారు 2019లో జగన్ గారు ఒక 151 అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అలాంటి విజయం ఎప్పుడు సాధ్యపడలేదు, ఎవరికీ దక్కలేదు. ఈవెన్ మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ గారికే అది దక్కలేదు అప్పట్లోనే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి. అలాంటి 151 సీట్లను గెలుచుకున్న అప్రతిహతమైన ఒక విజయం ఇప్పుడు ఇలా తారుమారు అయిపోవడానికి ఆయన జాతక బలం, జగన్ గారి జాతక బలం ఏమైనా తోడ్పడిందా? అంటే అందులో ఉండే లోటుపాట్లు ఏంటి ఒక్కసారి విశదీకరించగలరా? తప్పకుండా విశదీకరిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటి చెప్తాం, ఒక చిన్న మాట చెప్పండి. చెప్పినప్పుడు మాది నడిచింది, జరిగింది అన్నప్పుడు ఇంకో నలుగురు వస్తారు, ఈయన చెప్తే జరుగుతుంది అని. జరుగుతుందంటే ఆ నలుగురికి జాగ్రత్త చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంకా మా దగ్గరికి 3-4 కరెక్ట్గా అయినాయి కదా అనేటువంటి అభిప్రాయంతో నేను ఏది బుద్ధి పుడితే అది చేస్తారులే అనేటువంటి ఉద్దేశ్యంతో ఓవర్లుక్గా నేను చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే కదా. అది నేనేమంటున్నా అంటే ప్రజలు ఎక్కువగా ఇచ్చిన మాట వాస్తవమే. అయితే మరి దాన్ని జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉంటుంది కదా. దానికి మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు తోడ్పడాలి కదా, అవి కూడా చూడాలి కదా. మరి ఆయన నడిపించేటువంటి విధానము, నడిచినటువంటి పద్ధతి ఎప్పుడు మనకు కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. ఇగో ఇలాంటివి జరిగినప్పుడే ఓహో మనం ఈ పోకడ కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. దాన్ని మరి ఆయన జాతకము వరకు పర్వాలేదు, జాతకం పర్వాలేదు అంటే ఆయన గెలుస్తున్నాడు కదా, ఆయన గెలిచాడు. ఆయన గెలవడం ముఖ్యం కాదు కదా. పార్టీ మొత్తము రావాలి అనుకున్నప్పుడు మరి వ్యక్తులను ఎంచుకోవడము, ఎవరిని ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడండి, నా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, మిగతా వాళ్ళు నేను గొప్పవాడిని కదా అని, మా నాన్న గొప్పవాడు కదా అని మిగతా వాళ్ళందరినీ దూషిస్తున్నారు అనుకోండి, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిదే, ఇంటి పెద్దగా ఎవరిది? అంతే కదా. అది చూసుకోవాలండి. ఎప్పుడు కూడా మనకు పదవి ఒకటి చేతిలో ఉంది కదా అనేటువంటి ఉద్దేశం ఈరోజు మనది అని ఉన్నప్పుడు విమర్శలు అనేటువంటివి ఎలా ఉండాలి అంటే, నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. వెంకయ్య నాయుడు గారు, శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు కానీ, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా టీవీల్లో డిబేట్లకు వచ్చి మాట్లాడుతున్న నాడు విన్నాం. ఒక సద్విమర్శలు ఉండేటివి. ఎదటి వాళ్ళ మీద ఏదన్నా విమర్శ చేస్తున్నాము అంటే పార్టీ పరంగా ఒక లైను, ఒక పద్ధతి, విమర్శించినా కూడా దానికి ఒక పద్ధతి విధానం ఉండేది. అవి ఈనాడు చూస్తున్నామా? విమర్శలు ఎలా ఉన్నాయి, ఎక్కడికి పోతున్నాయి? ప్రజలు మనల్ని హర్షించాలి అన్నప్పుడు మాలాంటి వాళ్ళ నోట రావాల్సినటువంటి మాటలు, రాకూడనటువంటి మాటలు మాలాంటి వాళ్ళ నోట్లో వస్తే మమ్మల్ని ఎలా గురువులుగా అభినందిస్తారు, ఎలా గురువులుగా మమ్మల్ని తీసుకుంటారండి? మేము ఏది చెప్తే తింటారు కదా అని ఏది దుడితే మాట్లాడరాదు కదా. అంటే ఎలాగైనా అంతే కదా. అంటే నోరే వాళ్ళకి చెడు చేసింది, నోరు శని కదండి. శరీరములో ఉండేటువంటి భాగాల్లో కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, నోరు శని, ఇవన్నీ కూడా చెప్తున్నాము కదా. మరి ఇప్పుడు రాహుగ్రస్తము, కడుపు చెప్తున్నాము, రాహుకేతులు, అందుకనే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం మాట్లాడే నోరే కదా. నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది అనేటువంటిది ఒక పదం పెద్దలు వాడతారు. మనము విమర్శించటము అనేటువంటిది ఒకటి పెట్టుకొని అవన్నీ కూడా జగన్ గారికి ఇబ్బంది చేశాయేమో అని నా భావన. అంతేగాని నిజానికి గ్రహస్థితుల వరకు పర్వాలేదు, ఆ గ్రహస్థితులు అయితే తారుమారు కావడానికి ఆయన జాతకం ఎప్పుడు అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఓడిపోయినా అవే గ్రహాలే ఉంటాయి కదా, అక్కడేమి పెద్ద ఇదేం ఉండదు కదా. అంటే మిగతా వాళ్ళందరూ కూడా గెలవలేకపోవడానికి గల కారణము, మిగతా వాళ్ళందరినీ ఒక్కసారి మనం అవగతం చేసుకుంటే ఎవరెవరు ఏం మాట్లాడారు, ఆత్మస్థుతి పరనింద అనేటువంటివి రెండు పనికిరానివ్వండి జీవితంలో. నేను గొప్పవాడిని, వాడిలాంటి వాడు అనే రెండు పనికిరావు. అంటే వైసీపీ నాయకులు ఎక్కువగా అదే చేశారని గురువుగారు మీ భావన? ఈ నేను చెప్పడం కంటే మనం అనాలని కాదు కానీ, ఒకరిని ఇప్పుడు విశ్లేషణ ఓడిపోయినప్పుడు ఒకరిని బాధించేటట్టుగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటములు అనేటువంటివి సర్వసాధారణం. ఈరోజు గెలిచిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఓడిపోయినారు కదా, వాస్తవం కదా. ఈరోజు వీళ్ళు గెలిచారు, ఓకే. కానీ గెలిచిన వాళ్ళు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు
ఎదటి వాళ్ళను మాట్లాడేటప్పుడు కొంచెము సద్విమర్శలు చేసుకుంటే బాగుంటుంది. అసెంబ్లీ అనేటువంటిది దేవాలయం లాంటిది, ప్రజా దేవాలయం. అది మామూలుగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానము అనేటువంటిది ఒకటి మహోన్నతమైనటువంటి దేవాలయము ఉండినా రాజ్యాంగము ప్రకారముగా అసెంబ్లీ అనేటువంటిది ఎలా చూడాలి, ఎలా ఉండాలి, మరి దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే అందరూ బాగుండాలి. ఈరోజు ప్రతిపక్షము ఒకప్పుడు అధికార పక్షము, ఒకప్పుడు ప్రతిపక్షము, ఈరోజు అధికార పక్షము. దానికి ఏముంటుందండి? ప్రజలు కదా నిర్ణయించాలి. అందుకని ప్రజల మనస్సుల్లో ఎప్పుడూ కూడా మనం చిరస్థాయిగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి అనేది నేను ఎక్కువగా చెప్తాను. గురుగారు, ఇప్పుడు మోదీ గారి గ్రహబలం కానీ జాతకం కానీ ఎట్లా ఉంది, అలాగే రాహుల్ గాంధీ గారి గ్రహబలం కానీ జాతక బలం కానీ ఎలా ఉంది అంటే వాటి కోసం మీరు ఏమైనా విశ్లేషించడం అలాంటివి జరిగాయండి? అంటే తప్పకుండా గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రాహువు మామూలుగా మేషము నుండి మన మీనములోకి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడే చెప్పా, ఏదైనా గ్రహస్థితుల వలనే బుద్ధి కర్మానుసారిణి అని. బుద్ధి ఎప్పుడు కూడా కర్మను అనుసరించి నడుస్తుంది. కర్మ దేన్ని బట్టి? గ్రహాలను బట్టి. గ్రహాలు దేన్ని బట్టి? పుట్టుక నుండి. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు, తర్వాత సంగతి. మా అనాలిసిస్ మాది, మాకు ఉంటుంది, తప్పదు, నమ్మాలి. అందువలన అక్కడ రాహుల్ గాంధీకి కూడా చాలా మంచి యోగమే ఉంది, ఇప్పటికీ ఉంది. ఒక మనిషికి ఒక సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే వింశోత్తరీ దశలు అనేటువంటివి ఉంటాయి. గ్రహాలు ఒకటికి కలయిక అనేటువంటిది వచ్చినప్పుడు ఇప్పుడు మనకు గోచార రీత్యా ఉండేటువంటిది పరిస్థితులు ఏమిటి పంచాంగంలో, అతనికి వింశోత్తర దశలు ఏం నడుస్తున్నాయి, అవి ఇవి క్లాష్ అయినప్పుడు ఒక మనిషికి ఒక ఉపయోగం అనేది జరగడం జరుగుతుంది. అలా జాతకాలు చెప్పడం చేస్తాం. అందువలన నేను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు పుంజుకొని వస్తుంది అనేటువంటిది చెప్పా. ఆ విధంగానే పుంజుకుంది కదండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటినా కూడా ఇండియా కూటమి కూడా కొంచెం ఇది దాటింది అనేటువంటిది సంతోషమే. అయినా అది కూడా చాలా వరకు దగ్గరకు వస్తుంది అనేటువంటిది అయితే గమనించాలి కదా ఇండియా కూటమి. అవునండి. ఇప్పుడు ఈ సమయానికి కాకపోయినా నెక్స్ట్ సమయానికి అయితే మళ్ళీ ఏదో చేయబోతుంది. లేదు మధ్యలో ఏం జరుగుతుందో ఇటు ఇటు ఎన్నో ఉంటాయి కదండి. మరి ఇప్పుడు బలం అనేటువంటిది ఇప్పుడు అక్కడ 90 మంది ఉన్నారు, ఇక్కడ 150 మంది ఉన్నారు అనుకోండి, ఏమో. ఇప్పుడు గ్రహస్థితులు ఎవరికైనా ఎవరి జీవితంలోనైనా గ్రహస్థితులు బాగుంటేనే ముందుకు జరగడం అనేది జరుగుతుంది. గ్రహస్థితులు కొన్ని ఇబ్బందులు జరిగితేనే ఇదవుతారు. కొంతమంది మధ్యలో ఏదో వాళ్ళను వీళ్ళను చేర్చుకోవడం చేయటము ఇట్లాంటివేవో వస్తూ ఉంటాయి. అలా చేరినప్పుడు వీళ్ళ వల్ల దానివల్ల కొన్ని ఇబ్బందులు జరగడం జరుగుతాయి. మోదీ గారి జాతక బలం ఎలా ఉందండి గురుగారు? బాగుందండి. మోడీ గారి జాతక ప్రకారముగా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు, బాగుంటుంది. కానీ ప్రతిభ ముందున్నంత ఇదిగా ఉండటం అనేటువంటిది ఉండదు, తగ్గుతుంది కొంచెం. అంటే ప్రభ తగ్గుతూ ఉంటుంది, తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు మొట్టమొదట్లో వచ్చినప్పటికీ రెండోసారికి పెరిగింది, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. కొంచెం గ్రహస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, తగ్గుతాయి. అనుకున్నంత చేయడానికి కావాల్సినంతటి బలము ఉండకపోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ వచ్చి వాళ్ళే ఇది చేసినా కొంచెము అనుకున్నవన్నీ జరగాలి అంటే అందరి సహకారము అవసరం ఏర్పడుతుంది, అంతే. ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏ కూటమి అంటే దేశవ్యాప్తంగా అంటే పిఎం రేసులో పార్లమెంట్ రేసులో ముందుకు వెళ్ళి విజయం సాధించి, అంటే ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉన్నాయి లీడింగ్ కోసం, మనం లీడింగ్ వచ్చే సమయానికి ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఇంకా కన్ఫర్మ్డ్ కాదు కాబట్టి ఇలా అడుగుతున్నానండి. అంటే ఎన్డీఏ కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అంటే మోదీ గారి జాతక బలం పరంగా మన దేశం భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అంటే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు? అంటే మీకు ఒక్కటి చెప్తానండి, ఇప్పటి వరకు ఉండేటువంటిది యథావిధిగా ఇదే నడుస్తుంది. కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు చేస్తారు ఎవరైనా. ఇప్పుడు దేశానికి కానీ
రాష్ట్రానికి కానీ అయితే మేము ఇవి మంచి నిర్ణయాలు చేయాలి అనేటువంటి అభిప్రాయంతోనే చేస్తారు, మంచి చేయాలనే వస్తారు. ఆ చేసేటువంటి విధానాల్లో ప్రజలకు ఎలా చేరువవుతున్నాయి, నిజంగా మంచి కనపడుతుందా లేదా, నేను కనపడేటట్టు చేస్తున్నానా లేదా అనేటువంటిది విషయం ఉంటుంది అక్కడ. అంతే కదా, అనుకోవడం వేరు, ప్రజలకు చేరువయ్యేట్టుగా చేయడం వేరు. చెయ్యాలి అనుకోవడం వేరు, ప్రజలకు నిజంగా ఫలాలు అందేట్టుగా చేయడం వేరు. అంతే కదా. అలా చేసేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈసారి అంత ఏదో మామూలుగా ఇప్పటి వరకు నడుస్తున్నట్టే నడుస్తుంది. ఇంకా గొప్పగా వేరే ఏవో కొత్త కొత్త నిర్ణయాలు, మహోన్నతమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి అని అనడానికి లేదు. ఉన్నదే ఉన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు స్వతంత్రముగా బలము వేరు, అందరినీ సమన్వయం చేసుకున్నప్పుడు ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు, ఒకరు మద్దతు ఇస్తారు, ఒకరు ఇవ్వరు, అనేక రకాలు ఉంటాయి కదా. ఎవరిని కాదనడానికి ఉండదు కదా ఇప్పుడు అందరి మద్దతుతో అనేటప్పటికీ. అలా కొన్ని అనుకున్న పనులు జరగటానికి ఆలస్యం కావచ్చు, అలాగే ఉండిపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నదైతే దేశము భద్రతగా ఉన్న విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది గాక, ఇందులో ఏం తేడా ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే జగన్ గారిని పక్కన పెడితే వైసీపీ నాయకుల్లో బాగా ఫేమస్ అయిన అంటే ఎప్పుడు న్యూస్లో ఉండే నాయకులు కొడాలి నాని గారు, రోజా గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, పేరు నాని గారు, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఓటమి దిశగా వెళ్ళడానికి వాళ్ళ జాతక ప్రభావమే కారణం అని చెప్పచ్చా అండి? ఒకటండి, నేను వీళ్ళే కాదు, అంబటి రాంబాబు గారని టీవీలు చూస్తాము కదా. అవునండి, అవునండి, చూడకుండా ఉండము కదా. అంబటి రాంబాబు గారు కానీ, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు కానీ, తర్వాత అనిల్ యాదవ్ ఆయన కానీ, ఇప్పుడు కొడాలి నాని గారు కానీ, వంశీ గారు, రోజా గారు, ఇలా కొంతమంది, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు కదా, దాంట్లో ఉండకుండా ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఏదైనా అనాలి అని అనుకున్నప్పుడు అనాలి అనుకున్న దానికంటే 10 మాట్లాడడం వలన వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను. నిజానికి వాళ్ళ గ్రహస్థితులు పర్వాలేదు, బాగానే ఉంటాయి, బాగున్నాయి కాబట్టే మంత్రులైనారు. బాగాలేకపోతే మంత్రులు ఎట్లా అవుతారండి? అంతే కదా. అవునండి. అంటే ఏదో పొరపాటున కిరీటం పెట్టామా అని అనుకునే లోపు వాళ్ళ కిరీటాన్ని వాళ్లే వదిలేసుకునేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఓకే, ఇది స్వయంకృతాపరాధం. వీళ్ళందరివి స్వయంకృతాపరాధాలే. మిగతా వాళ్ళు మరి మాట్లాడని వాళ్ళు కూడా ఇదైనారు కదండి, బయటకు వచ్చి మాట్లాడని వాళ్ళు ఇదైనారు కదా అని కూడా అనుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే దీని వలన ఇలా చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక దీంట్లో ఒక 10 మంది, మనకు మామూలుగా ఒక సామెత చెప్తుంటాం మేము చిన్నప్పుడు, 10 మంది మంచివాళ్ళు ఉన్నప్పుడు ఒకడు చెడ్డవాడు ఉన్నాడు అనుకో, ఆ చెడ్డవాడు ఈ 10 మందిని చెడగొడతాడని కదా దూరంగా కూర్చోమంటాం. మిగతా వాళ్ళందరినీ కూడా నిజానికి జగన్ గారిని ఓటమి దిశగా తీసుకుపోయినటువంటి ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. ఎవరికండి? ఈ నాయకులకే ఉంటుంది కదా. ఖచ్చితంగా వీళ్ళ వల్లనే ఆయన నిజంగా కూడా, ఇప్పుడు దేవుడు పల్లకి మోసేటువంటి వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా పోతాడు. అవును, దేవుడైనా బోయలు ఎలా దేవుడైనా పల్లకి మోసేవాడు ఎలా మోసుకెళ్తే, ఏ వీధిలో మోసుకెళ్తే ఆ వీధిలోకి పోతాడు. అంటే నేను ఎక్కడికి పోతే బాగుంటుంది, ఏ దిశగా తీసుకెళ్తే జనాలు ఉండే చోటుకి తీసుకుపోవాలన్నా, అడవుల్లోకి తీసుకుపోవాలన్నా అని ఈ మోసుకుపోయేవాళ్ళు. వీళ్ళందరినీ నమ్ముకునే కదండి జగన్ గారు ఉంటారు. అవునండి, అవునా కదా? అవును గురువు గారు. మరి ఇప్పుడు ఆయన మెప్పు ఏదో మేము పొందాలి అని, ఇంకేదో చెయ్యాలి అని అనవసరమైన మాటలు కదండి. ఎదటివాడి మనస్సును ఇప్పుడు మేము ఉన్నాము, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత మాది. ఇంకొకరిని నొప్పించే అధికారం మనకి ఎక్కడదండి? అవును కదా. మరి వీళ్ళందరూ కలిసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఇది ఉంటే కదా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఆయన గెలిచి వీళ్ళందరూ ఓడిపోయే లాభం ఏముందండి? ఆయన గెలిచినా ఏముంటుంది, ఇంట్లో కూర్చోవడమేగా. ఇప్పుడు వీళ్ళందరూ గెలిచి ఉంటే కదా ఆయన గెలిచిన దానికి వీళ్ళు గెలిచిన దానికి లాభం. అది ఆలోచన చేయాలండి. అందుకని మనం మాట్లాడేటప్పుడు నోరు శని,
మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక ప్రామాణికం, ఒక పద్ధతి, విమర్శించడానికి కూడా ఒక విధానము. జనాల్లో అందరు చదువుకున్న వాళ్ళే కదండి. ఎవరు ఇప్పుడు ఈ పామరులు ఈనాడు ఎవరు లేరు. కానీ వింటున్నప్పుడు ఒక భాష, దేవాలయంలో మంత్రాలు వినపడితే పరమ సంతోషం. అలాగే దేవాలయం లాంటి ఒక స్థానంలో మాటలు ఎలాంటివి వాడాలి ఏమిటి అనేటువంటిది చాలా అవసరం అండి సమాజంలో వినేవాళ్లకు. మాలాంటి వాళ్ళం ఏం చెప్తాము, ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా, బాగుండండి. ఇప్పుడు మేము రాశి ఫలాలు చెప్తున్నప్పుడు కూడా మేము చాలా చోట్ల చెప్తుంటాను, నేను నిన్న కూడా చెప్పాను, మీరు ఈ మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు వ్యతిరేక భావన ఎదుటి వాళ్లకు అనిపించింది అంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తుంటాం. వీళ్ళకైనా అదే కదా చెప్తాం జాతకాలు చూసినప్పుడు. ఇప్పుడు వాళ్ళ యోగము బాగుంది కదా, నిన్నటి వరకు బాగుండే కదా మంత్రులుగా చేసినారు, అదే గ్రహస్థితులే కదా ఉన్నాయి. మరి ఆ గ్రహస్థితిలో ఈనాడు ఉన్నట్టుండి తేడా వచ్చింది అంటే వాడుకునే విధానాన్ని అండి. స్వయంకృతాపరాధం అండి గురువుగారు. 100% స్వయంకృతాపరాధం, 100% స్వయంకృత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కాదు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ప్యాంటు షర్టు టై కట్టుకొని ఉండేటువంటి బ్రాహ్మడు ఉన్నాడు, ఒక చోట నిలబడినాడు. ఇంకో చోట పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడు ఉన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడికి ఇలా నమస్కారం పెడతాడు, ప్యాంట్ వేసుకున్న ఆయనకి ఇలా దండం పెడతారు. తేడా లేదా? అంతే, ఇంకంతేనండి. మనకు ఒక ఇది ఉన్నప్పుడు సో ఆచార మనము ప్రవర్తించేటువంటి తేడా, మనము ప్రవర్తించేటువంటి తీరు అనేటువంటిది ఉండాలి. అది కొంచెం వాళ్ళు స్వయంకృతాపరాధంగా చేసుకున్నారు. ఉండొచ్చు వ్యతిరేక భావన. ఇప్పుడు మీకు వ్యతిరేకం ఉంది అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు. పార్టీ మారినంత మాత్రాన అవతలి వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముందండి? నీకు నచ్చలేదు, నీకేదో వసతి లేదు, నువ్వు వచ్చేసినావు, అయిపోయింది. అంటే పార్టీ మారినంత మాత్రాన లేని సచ్ఛీలత అయితే వచ్చేది కదండి. అంతే కదండి, లేని క్రెడిబిలిటీ రాదు కదా. క్రెడిబిలిటీ అంటే వ్యక్తిగతంగా ఉండేదే. ఇప్పుడు అదే మనం పెంచుకోవాలి. అది ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననము. ఇప్పుడు వ్యక్తిత్వ హననము చేసుకున్నారా ఏదో చెప్తారు కదా, మీరే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఇంతకంటే వేరే ఏముంటుందండి. అంటే జగన్ గారు, అంటే మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను గురుగారు. యాక్చువల్గా ఈ మాట చాలామంది పెద్దలు అనలిస్టులు చెప్తూ ఉంటారు, రాజకీయాలు అనేవి ఉండవు అంత అని. అంటే అదే పరిస్థితి జగన్ గారికి ఎదురైంది అంటారు. అంటే ఇప్పుడు ఈ ఓటమి అనేది చూస్తూ ఉంటే అంటే ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు తన కింద తప్పు చేసేటువంటి వాళ్ళను వారించకుండా మనము ఊరికే ఉంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ఎవరిని ఎవరు ఇచ్చేసు. ఈరోజు ఏం జరిగింది, గతం ఏం నిజంగా జగన్ గారి జాతకము బాగుంది, అందుకనే కదా అందరూ జగన్ గారు వస్తారు, జగన్ గారు వస్తారు, జగన్ గారు వస్తారు అని అన్నారు. అవునండి, అవునండి. మరి బాగుంది, మరి అందరు చెప్పినా కూడా రాలేదు అంటే అది ఎవరి స్వయంకృతాపరాధం వాళ్ళది కదా. జగన్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, 157 సీట్లు మనం గెలవబోతున్నాం అని చెప్పారు. అలా అదే చెప్పేది నేను. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఖచ్చితంగా వస్తాము అంటే మన వాళ్ళు మనం ఇప్పుడు నాకు ఒక చైర్ వేసినారండి, నాకు మంచి చైర్ వేసినారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఒక కాలు విరిగిపోయింది, ఏదన్నా ఒకటి పెట్టినారనుకో, కూర్చుంటుని కింద పడినాను అంటే నేను చూసుకోకుండా నా తప్పు అవుతుంది. కానీ నిజం, ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మనల్ని, అందుకే చెప్తున్నాను, ఆత్మస్తుతి పరనింద అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. అది రాజకీయమే కాదు, ఎందులో అయినా అదే. ఇప్పుడు మాలో కూడా అంతేనండి, మమ్మల్ని అయినా ఎందుకు గౌరవిస్తారు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నాలో కూడా గురూజీ, ఇప్పుడు మాట అంటే మీరు అంటున్నారు కాబట్టి అంటూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది అంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు పక్కాగా జగన్ గారు గెలవబోతున్నారు, జగన్ గారు గెలవబోతే మేము జాతకం చెప్పడం అంటే మేము అనుకున్న ప్రొఫెషన్ వదిలేస్తాము, అంత పక్కాగా చెప్తున్నాం, ఇవన్నీ మేము పక్కాగా గణించి మరీ చెప్తున్నవి అని చెప్తూ ఉన్నారు. కట్ చేస్తే ఫలితం అంతా తారుమారు అయిపోయింది. నేనేమంటున్నానంటేనండి, అదే అలా చెప్పకూడదు. ఫస్ట్ నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రజలు వేసేటువంటి వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నిజానికి అలా వేసేటువంటి వాళ్ళ యొక్క ఒక వేవ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఎప్పుడైనా. అది దేనివల్ల వస్తుంది? పరిపాలించేటువంటి నాయకుడు ప్రవర్తించేటువంటి తీరు వల్ల వస్తుంది, అంతే కదా.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి పోతే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పండి, నాకెవరికి జరగలేదని ఎవరు అనరు, ఎంతో కొంత మంచి జరుగుతుంది అది చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆయన పరిపాలనను మేము ఎట్లా చెప్తాము? పరిపాలన చేస్తే నీకు మంచిదయ్యా, బాగుంది, నీకు అయ్యే యోగం ఉంది, అవుతావు అని చెప్తాం. అయినాడు, అయిన తర్వాత ప్రవర్తించాల్సినటువంటి తీరు మా చేతుల్లో ఉండదు కదా. ఇంకోసారి కావాలి నేను అనుకునేటువంటి వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు ఏమిటి అనేది ప్రజలకు తెలుస్తుంది మాకంటే కూడా కదా. అంతేగాని మేము నీకు గ్రహస్థితులు బాగున్నాయి, గెలవడానికి అవకాశము ఉంది అని చెప్పగలుగుతాం. దానికి చెప్పినప్పుడు గెలవడానికి ఉంది అంటే నేను ఏ ఏ మార్గాల్లో గెలవగలను, నేను ఏం చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు, మేము కాదు కదండి ఓటేసేది, ప్రజలందరూ కలిసి ఓటేస్తేనే కదా గెలిచేది. నువ్వు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తాను మీ జాతకం చెప్పినప్పుడు దానికి తదనుగుణంగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి? వాళ్ళకు ఉంటుంది. కర్మ చేయాల్సింది వాళ్ళే కదా చేసుకోవాలి. అలా మేము చెప్పవచ్చును కానీ వచ్చే తీరుతాడు వేసే తీరుతాడు మేము అందరికీ పోయి ఓటు దగ్గర ఉండి వేయించలేము కదండి. అవి చెప్పకూడదు. అట్లా చెప్తే మరి ఇంక చెప్పే వాళ్ళ యొక్క ఇది విధి విధానం, అది వాళ్ళకి చెప్తే శాస్త్రంలో దోషం ఉండదండి. చెప్పే శాస్త్రిలో దోషం ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. వీళ్ళు మనం చదువుకున్న జ్ఞానం ఇంతే అని మనల్ని మనం అనుకోవాలి. మన ముఖం మనం పొద్దున్నే చూసుకొని విభూతి రేఖలు పెట్టుకుంటున్నా నేను అనవసరంగా చెప్పినా నేను బాధపడాల్సిన అవసరం వస్తుంది కదా. ఎవరో అనేది విడిచిపెట్టండి, అవునా కదా. మనకు ఒక నాలుక ఇచ్చినాడు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక పదవి వచ్చింది. ఒక పదవి అయిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి, ఆ పదవిని అనేటువంటిది ఒకటి అవసరం వాళ్ళకు. మాకేమిటి, మాకు అమ్మవారు ఒక నాలుక ఒక విద్య ఇచ్చింది. ఆ విద్యను మేము ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే ఆ విద్య మాకు త్రిగుణీకృతమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా ఎదగాలి అనేటువంటి భావన మాకుండాలి. విచ్చలవిడితనంగా నోరుంది, నాలుక ఉంది, నా దగ్గర విద్య ఉంది అని ఏది బుద్ధి పుడితే అది నోటికొచ్చిందల్లా చెప్పి అభాస్పాలైపోతే రేపొద్దున మమ్మల్ని మాత్రం ఎవరు గౌరవిస్తారండి? ప్రజల్లో ఎవరూ కూడా గౌరవించరు కదా. ఈయన అన్ని అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు అనేటువంటి మాటే కదండి వస్తుంది. అందుకని ఎవరైనా ఏ రంగంలోనైనా, వ్యాపార రంగంలో ఒక చోట ఈయన వ్యాపారం బాగా చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు, మన దగ్గర ఎక్కువ తీసుకోడు, ఇక్కడ బాగుంటుంది అని పోతాం. అది వ్యాపారస్తుల లక్షణం. ఇది మామూలుగా మా దగ్గర ఉండే జ్యోతిష్యుల లక్షణం ఇది. అలాగే రాజకీయ నాయకుల యొక్క లక్షణం అది. ఇలా ఒకరొకరు ఏ వింగులోనైనా ప్రజలే అల్టిమేట్ అండి. ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని గౌరవించాలి అంటే మనం మాట్లాడేటువంటి విధానము, పోకడ, మన నడవడిక, మన పద్ధతి అన్నీ గమనిస్తారు కదండి ఈ రోజుల్లో. మరి మనం మనకు వెంటనే అనరు, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిభ చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ అనగానే చంద్రబాబు నాయుడు గారు సుప్రీమో, ఆయన తర్వాత స్థానం అనగానే వెంటనే లోకేష్ గారు గుర్తొస్తారు. లోకేష్ గారి జాతకాన్ని ఏమైనా పరిశీలించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? చేశారండి అదేమైనా? ఆయన జాతక బలం ఎలా ఉంది, గ్రహ బలం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అంటే అధికారంలోకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి సో ఎలాగా అతని భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది అని మీరు భావిస్తున్నారు? బాగుందండి, లోకేష్ గారిది కూడా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు. చాలా యోగవంతముగా ఉంది. ఇప్పుడు గతంలో ప్రవర్తించినటువంటి అంటే తప్పుగా ప్రవర్తించినాడేమో గతంలో అని కాదు నేను అంటున్నమాట. ఒక మనిషి మెచ్యూర్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆయన కాలేదా అని కాదు, గతముకు ఇప్పటికీ చాలా కొత్త వరవడితో పరిణతి చెందినటువంటి నాయకుడిని చూస్తారు ఆయన ఖచ్చితంగా. అందరినీ కలుపుకుపోయేటువంటి విధానముగా ఆయన పోకడ ఉండబోతుంది అనేటువంటిది ఆయనకు బహుశా నా అనాలిసిస్ ప్రకారముగా ఆయనకు పదవి ఉంటుంది అని నేను అనుకోను. ఈసారి పదవి తీసుకుంటాడు అని నేను అనుకోను. పదవి లేకుండా కార్యకర్తగానే ఆయన ముందుకు ఉండి అన్ని పనులు జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వహిస్తాడేమో అని నా భావన. ఎందుకంటే ఆయన గ్రహస్థితి ప్రకారముగా పదవి అనేటువంటిది ఉండినా తీసుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. ఆయన పదవి త్యాగం అనేటువంటిది చేసి కేవలం కార్యకర్తగా ఉండి నాయకుడుగానే ఉంటూ జాగ్రత్తగా అందరినీ సమన్వయం చేసుకుంటూ గతంలో ఎవరైతే విమర్శించినారో ఆ విమర్శలకు తగ్గట్టుగా ఆయన మళ్ళా ప్రశంసించే విధముగా ఆయన యొక్క నడవడిక ఉండబోతుంది అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. గురుగారు, మీరు లోకేష్ గారి
జాతకం చూశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం చూశారు. అంటే ఇద్దరు యంగ్స్టర్స్, అంటే సమకాలీన రాజకీయాల్లోని ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు వీళ్ళందరూ యంగ్స్టర్స్ కింద వస్తారు. అంటే సమవయస్కులు ధైర్య అంటే మరీ ఎక్కువ వయసు తేడా లేకుండా. సో ఇప్పుడు యాక్చువల్ కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకంగా ఉంటారో లోకేష్ గారు కూడా అంతే కీలకంగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం జాతక పరంగా అడుగుతున్నానండి. వీళ్ళ జాతక బలం చూస్తే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని మీరు భావిస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలా ఉండబోతుందని చెప్తా. అలా ఉంటుందని చెప్తా. ఇద్దరు సమన్వయంతోనే ముందుకు వెళతారు. ఇక్కడ నీవెక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వెక్కువ అనేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి జాగ్రత్తగా ఈయనను అనుసరించి ఆయన, ఇద్దరు వాళ్ళ యొక్క ఇదితో ఉండేట్టుగానే ఉంటుందని నా భావన. ఎందుకంటే ఆ లక్షణాలు ఎందుకు అన్నమాట అంటున్నానంటే గ్రహస్థితులు, అదే 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 వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు. ఒకటి నేను నమ్మేది ఏముంటుందంటే అండి, ఇప్పుడు ఇంతవరకు మీరు జాతకాలు చెప్పిన వాళ్ళని, మిగతా వాళ్ళను నేను ఎవరిని ఇంకొకరిని అనడానికి నేను మాట్లాడను. కానీ నా అనాలిసిస్ ఎట్లుంటుందంటే, నా చూడడం అనేటువంటిది, లోకేష్ గారి జాతకం చూసినప్పుడు లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి జాతకం కూడా ఎలా ఉంటుంది అని చూడాల్సిన అవసరం ఉంటుంది నాకు. నేను ఇందాకే చెప్పా. అలాగే పవన్ కళ్యాణ్ గారిది చూసినప్పుడు ఆయన భార్యది ఏమిటి అని చూడాలి. భువనేశ్వరి గారిది కూడా చూశాను కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఎలా ఉంటాయి, వాళ్ళ వల్ల వీళ్ళకేమిటి, వీళ్ళ వల్ల వాళ్ళకేమిటి అనేటువంటిది ఉంటుంది కొంచెం. దాన్ని బట్టి అవన్నీ కూడా సమన్వయం చేసుకొని చెప్తుంటాం ఎప్పుడు కూడా. అందుకని వీళ్ళిద్దరిది మీరు అడిగినారు కాబట్టి నేనేదో ఉపోద్ఘాతము, వ్యాఖ్యానము ఎక్కువ చేయను. కానీ వాళ్ళిద్దరిది ఎలా ఉండబోతుంది అంటే, మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలాగే ఉంటుంది. ఆ స్నేహబంధం కావచ్చు, పనితీరులో వెళ్ళే విధంగా ఎప్పటికీ అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అదే ఖచ్చితంగా అదే ఉంటుంది. ఆ బాండింగ్ ఇప్పుడు కాదు, మనం చూస్తాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. యాక్చువల్గా మొన్న చంద్రబాబు గారు జైలుకు వెళ్ళిన తర్వాత పరిణామాల నుంచి, అంటే ఒక లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి మధ్య స్నేహబంధాన్ని చాలామంది ప్రజలు చూస్తున్నారు. ఇద్దరు సమన్వయపరచుకోవడం ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువగా చూసే అవకాశం ఉందంటారు, అంతేనండి మీరు? అంతే. దానికి అది ఆనాడు చాలామంది అమావాస్య రోజు పొత్తులు ప్రకటించినాడు, ఇది నిలబడదు అన్నారు. నేను ఒక్కనే చెప్పా, అమావాస్య అనేటువంటిది చూస్తున్నారు కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది చూడాలి. గ్రహస్థితి చాలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్లకు, ఇది నిలబడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో సూది మనం మోపినంత కూడా పక్కకు పోదు అని చెప్పినాం. ఆ తర్వాత మళ్ళా ఏవో ఇదని అదని ఏవేవో అన్నీ వచ్చినాయి మధ్యలో. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అయిపోయింది పుత్తని ఏవేవో చెప్పినారు. ఏమి చెప్పినా ఎంత చేసినా వీళ్ళది ఉంటుంది అనే చెప్పా. అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఉన్న వాస్తవం ఏదో చెప్తాను నేను. నాకేమి రాసి పెట్టుకోండి, ఏదో బల్లగుద్ది ఇవన్నీ చెప్పాను నేను. అవన్నీ చెప్పేటప్పుడు జరిగేది ఉన్నప్పుడు అంత బల్లగుద్ది రాసిపెట్టి ఇవన్నీ అనవసరం కదండి. మాటే కదా. ఏ మాట అయితే మనము ప్రామాణికంగా మాట్లాడుతున్నామో మాట విలువ కదా. అవన్నీ చెప్తున్నామంటే ఏవో ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నామని దాని అర్థం. అవన్నీ అక్కర్లే, మీకు తెలుస్తుంది కదా భవిష్యత్తులో. ఖచ్చితంగా వాళ్ళ బాండింగ్ బాగుంటుంది, సమన్వయంతోనే ముందుకు వెళతారు గాక. గురుగారు,